వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మీనా అందరికీ చాలా గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చేస్తుంది. బాలు గురించి ఇక తక్కువ చేసి మాట్లాడిన ఊరుకోనని, ఇంట్లో లేనప్పుడు ఆయన గురించి మీరు మాట్లాడితే భారీగా నేను ఊరుకోను అని చెప్పేసి మీనా అయితే ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఇక రోహిణి అయితే అత్తయ్య ఈ మధ్య ఈ మీనాకి నోరు బాగా లేస్తుంది. అవునవును, దీన్ని పొగరు ఎలా దించాలో నాకు బాగా తెలుసుగా అని చెప్పేసి ప్రభావితి అయితే అంటూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన మనోజ్ అయితే రూమ్లోకి వెళ్తాడు. ఇంతలోకి రోహిణి అయితే రూమ్లోకి వస్తుంది. మనోజ్కి ఉద్యోగం రాకపోతే అందరూ కూడా నా మీదే అటాక్ చేస్తారు. నేను ఇరుక్కునేలా ఉన్నాను. ఎలా అయినా మనోజ్కి ఉద్యోగం రావాలి అని చెప్పేసి రోహిణి, మనోజ్ నువ్వు గట్టిగా ట్రై చేయి, ఎలా అయినా నీకు జాబ్ రావాలి, రేపు ఖచ్చితంగా నువ్వు జాబ్ తీసుకొని ఇంటికి రావాలి. రోహిణి ట్రై చేస్తున్నాను కదా, నాకు తెలుసు ఇంట్లో మనం జాబ్ లేకపోతే అందరి ముందు మాటలు పడాల్సి వస్తుంది. ఆ బాలిగాడు ఎన్ని మాట్లాడినాడో నేను విన్నాను కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు నేను జాబ్ కొడతాను, నువ్వు చూస్తూ ఉండు, రేపు జాబ్ వచ్చిందన్న గుడ్ న్యూస్తోనే ఇంటికి వస్తాను అని అంటాడు. ఇక రోహిణి, నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాను మనోజ్, ప్లీజ్ మనోజ్ నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ జాబ్ రావాలి అని అంటూ ఉంటే అప్పుడే బయట నుంచి ఇదంతా కూడా ప్రభావతి వింటుంది. ఇక ప్రభావతి, ఈ అమ్మాయి ఏంటి మనోజ్ని బాగా ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి, అమ్మా రోహిణి, ఒరే మనోజ్ చల్లగా మజ్జిగ చేసి తెచ్చాను, ఇది తాగు, నీరసం మొత్తం తగ్గుతుంది అని వెనకాలనే ఇక మనోజ్ థ్యాంక్స్ అమ్మా అంటూ మజ్జిగ తాగుతూ ఉంటే ఇక అమ్మ రోహిణి, ఈ ఉద్యోగాల కోసం ఎంతని వాడైనా తిరుగుతాడు. నేను ఉదయం చెప్పినట్టు నువ్వు మీ మావయ్యతోనో మీ నాన్నతోనో మాట్లాడి వాడికో షోరూం పెట్టించమ్మా. ఈ సమస్యకి అదే మంచి పరిష్కారం. ఆ తాగుబోతు బాలుగాడి కానీ ఆ పూల కొట్టుది కానీ ఎవ్వరూ కూడా మిమ్మల్ని వేలెత్తి చూపించరు. అవునమ్మా, నేను చెప్పేది విను అని అంటూ ఉంటే ఇక మనోజ్, అమ్మ చెప్పింది కరెక్టే కదా రోహిణి, ఒకసారి నువ్వు వాళ్ళ నుంచి అడిగి ట్రై చేయొచ్చు కదా అని వెనకాలనే ఇక రోహిణి, ఏం అడుగుతాను, ఎవరున్నారని అడుగుతాను అని చెప్పేసి ఇక రోహిణి, అది కాదు మనోజ్, ఇప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ లేకుండా నేను వాళ్ళని అడిగితే బాగోదు. నువ్వేదైనా జాబ్ కొట్టే ముందు ఆ జాబ్లో నువ్వు జాయిన్ అయ్యాక నేను వాళ్ళతో చెప్పి మాట్లాడి షోరూమ్ గురించి ప్లాన్ చేస్తాను. ఎలా ఉంది? అలా చేస్తేనే బాగుంటుంది. ముందు రేపు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తానంటున్నావు కదా, జాబ్ వస్తుందని చెప్తున్నావు కదా, అది ట్రై చేశాక మనం వేరే దాని గురించి ఆలోచిద్దాం అని వెనకాలనే ఇక ప్రభావతి, అమ్మా రోహిణి అది కాదమ్మా అని అంటూ ఉంటే ఇక రోహిణి, ఆంటీ మనోజు చాలా అలసిపోయి ఉన్నాడు, ముందు మనోజ్ కోసం వంట చేయాలి, దాని గురించి ఆలోచించండి, వెళ్ళండి అని అంటుంది. ఇక ప్రభావతి ఏమీ మాట్లాడదు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత మీనా అయితే ఇక పూల కొట్టు దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంతలోకి ప్రభావతి, ఏయ్ టిఫిన్ చేసావా, అలాగే అందరికీ కాఫీ రెడీ చేసావా? అత్తయ్య, నేనేమీ ఇంట్లో వంట మనిషిని కాదు, అందరికీ అన్నీ తయారు చేసే ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి, నేను కూడా ఈ ఇంట్లో కోడల్నే. ఏంటే నిన్నటి నుంచి చూస్తున్నాను నోరు బాగా లేస్తుంది. నేనేమీ నోరు లేచి మాట్లాడట్లేదు, నా నోటితోనే మాట్లాడుతున్నాను, నా గొంతు ఇలాగే ఉంటుంది. చూస్తున్నానే, అన్నీ చూస్తున్నాను. ఇంటి ముందు పూల కొట్టు పెట్టినప్పటి నుంచి నీ రెండు కళ్ళు నెత్తికెక్కాయి, అందుకే నోటికొచ్చిన పిచ్చి వాగడంతా వాగుతున్నావు. నీ పొగరు ఎలా దించాలి, వాడి పొగరు ఎలా దించాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటే, అత్తయ్య నన్నేమైనా అనండి, మధ్యలో ఆయన ఎందుకు లాక్కొస్తున్నారు? అయినా మేమేం తప్పు చేశామని మమ్మల్ని మీరు వేలెత్తి చూపిస్తారు? ఇప్పుడు నేను ఇంట్లో వంట అంతా చేసే పూల కొట్టుకు వెళ్తున్నాను, కానీ రోహిణి కానీ శృతి కానీ ఇంట్లో ఒక్క పని కూడా చేయరు. చేయకుండానే వాళ్ళు ఉద్యోగం అంటూ బయటకు వెళ్తారు. మీరు వాళ్ళని ఎందుకు అడగరు, నన్నే ఎందుకు నిలదీస్తారు? చెప్పండి, ఈ ఇంట్లో వచ్చిన ముగ్గురు కోడలు సమానమే కదా, అలాంటప్పుడు నన్ను వేరుగా వాళ్ళని వేరుగా ఎందుకు చూస్తారు మీరు? ఈ విషయం గురించి మేము ఎప్పుడూ అడగలేదనేక మీకు నేనంటే చులకనా అని వెనకాలనే ఇక ప్రభావతి, అబ్బో అబ్బో, నీకు బాగా వాడు ట్రైనింగ్ ఇచ్చినట్టున్నాడుగా, నోటుకొచ్చినట్టు వాగుతున్నావు. అసలు ఆ పూల కొట్టును చూసే కదే నీకు ఇంత మాటలు వస్తున్నాయి. అవునే, నువ్వు పూల కొట్లో పూలు అమ్ముకునేదానివి, కానీ నా పెద్ద కోడలు రోహిణి పార్లర్లో పార్లర్ నడుపుతుంది, సొంత పార్లర్. అలాగే శృతి డబ్బున్న కూతురు. మరి వాళ్ళతో నీకేంటే పోలిక? నక్కకి నాగలోకానికన్నంత పోలిక. అవునా? అయితే ఆ నక్కలతోనే మీరు అంట మీకు కావలసినవన్నీ చేయించుకోండి, నాతో ఎందుకు అని మీనా అంటుంది. అప్పుడే బాలు ఇక అక్కడికి వచ్చి, కరెక్ట్గా చెప్పావు మీనా, వాళ్ళు నిజంగానే నక్కలే, మా అమ్మ చాలా బాగా చెప్పింది. అవునమ్మా, వాళ్ళు నిజంగానే నక్కలు అని వెనకాలనే రోహిణి శృతి అప్పుడే కిందకి వస్తారు. ఇక వెంటనే రోహిణి, బాలు
మధ్యలో మా టాపిక్ ఎందుకు తీసుకొస్తావు? అయినా మమ్మల్ని నక్కలు అనే హక్కు నీకెక్కడిది? ఇక శృతి, చూడు బాలు, నువ్వు నీ లిమిట్స్ని క్రాస్ అయ్యి మాట్లాడితే మాత్రం మేము చూస్తూ ఊరుకోం అని అంటూ ఉంటే ఇక మీనా, మేమేమి లిమిట్స్ని క్రాస్ అవ్వలేదు శృతి. అత్తయ్యే మిమ్మల్ని నక్క అంది. కావలిస్తే అత్తయ్యని అడగండి. నేనేమనలేదు. నేను మీకు ఈ మీనాకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందే అన్నాను. అంటే వీళ్ళు నక్కలని నువ్వు చెప్పేశావు కదా లక్షావతి అని బాలు అంటాడు. ఇక రోహిణి, ఆంటీ ఏంటి ఆంటీ ఇది? అమ్మ రోహిణి, అది మీనా, ఈ సుత్తి న్యూసెన్స్ ఎప్పుడు ఉండేదే కానీ ముందు పూల కొట్టు దగ్గరికి నువ్వు రా. నీతో అర్జెంటుగా ఒక విషయం గురించి మాట్లాడాలి. దేని గురించండి? చెప్తా కదా, ముందు నువ్వు రా అంటూ మీనాని తీసుకొని బాలు వెళ్ళిపోతాడు. ఇంకా ఒక పక్కన ఆంటీ టిఫిన్ రెడీ చేసేసారా? ఆ మీనా టిఫిన్ చేసేసానందమ్మా. నేను వెళ్ళి కిచెన్లో చూస్తాను, నువ్వు మనస్ని పిలువు. అమ్మ శృతి, నువ్వు కూడా రవితో కలిసి టిఫిన్ చేయి. రవి ఈరోజు టిఫిన్ చేయడంట ఆంటీ. రవికి ఏదో ముఖ్యమైన పనుందని ఉదయాన్నే వెళ్ళాడు. నేను టిఫిన్ చేసేసి వెళ్తాను అని చెప్పేసి ఇక అందరూ కలిసి టిఫిన్ చేస్తారు. ఇంతలోకి మీనా పూల కొట్టు దగ్గరికి వచ్చి, ఏంటండి, ఎందుకు మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? దేని గురించి? అది నిన్ను అని దగ్గరికి వెళ్తూ ఉంటే, ఏమండి, ఇది రోడ్డు, ఇలా చేయకూడదు. అసలు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఏం కావాలో ముందు అది చెప్పండి. అంటే మీనా, నాకు ఒక 800 కావాలి. నువ్వు అప్పుగా నాకేమైనా ఇస్తావని ఇక్కడికి వచ్చాను. అవునా, దానికెందుకు మీరు ఇలా అడుగుతున్నారు? ఇదిగోండి 800 అని ఇస్తుంది. మీనా, చాలా థ్యాంక్స్, అడగకుండానే భర్తకి ఒక్క మాట కూడా అడగకుండా ఇచ్చేసావు అంటూ ఇక బుగ్గ మీద కిస్ చేసి బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా మీనా సిగ్గుపడిపోతూ, ఏ భర్త అయినా భార్య ఇలా ఉండాలనే కదా కోరుకుంటుంది. ఇదివరకు రోజు తిట్టేవారు, కానీ ఇప్పుడు ప్రతి క్షణం నాతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. నిజంగా నేను అదృష్టవంతురాల్ని అని మీనా అయితే అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన మనోజ్ అయితే ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఏ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అవడు. రోహిణి ఎలా అయినా సరే నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతానని నా మీద చాలా నమ్మకంతో ఉంది. ఇక్కడ చూస్తుంటే నాకు ఈరోజు కూడా ఉద్యోగం దొరికేలాగా లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి అని మనోజు ఆలోచనలో కూర్చొని ఒక దగ్గర ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే ఒక అతన్ని, సార్ ఎలా అయినా నాకు ఈ ఉద్యోగం ఇప్పించండి, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను అని వెనకాలనే, సరే నీకు ఈ ఉద్యోగం రావాలంటే 5 లక్షలు ఖర్చు అవుతుంది, ఓకేనా అని అంటాడు. దాంతో అతను, 5 లక్షలా సార్? చూడు, నెలకి 1,00,000 రూపాయలు జీతం, 5 నెలల నీ 5 లక్షలు నీకు వచ్చేస్తుంది, ఇంకేంటి ప్రాబ్లం? అలా అయితే నాతో మాట్లాడు, లేకపోతే వెళ్ళిపో అని వెనకాలనే ఇంకా ఒక్కసారిగా ఇక అతను, సరే సార్, రేపు నేను 5 లక్షలు అరేంజ్ చేస్తాను, నాకు ఉద్యోగం మీరు రెడీగా ఉంచండి, నువ్వు వెళ్ళి 5 లక్షలు తీసుకురా బాబు, నీకు ఆ రోజే నీకు అపాయింట్మెంట్ లెటర్ ఇప్పిస్తాను అని అంటాడు. ఇక మనోజ్ అదంతా విని ఇక అతని దగ్గరికి వెళ్ళి, ఏంటి సార్, అతన్ని ఉద్యోగం ఇప్పించమన్నారు, 5 లక్షలు అడుగుతున్నాడు, ఏంటి సంగతి? అతను ఉద్యోగాల బ్రోకర్, పెళ్ళిళ్ళ బ్రోకర్ని విన్నాను, కానీ ఉద్యోగం బ్రోకర్ ఏంటి? అంటే పెళ్ళిళ్ళు ఎలా అయితే సెట్ చేస్తే మనం డబ్బులు ఇస్తాం, అలాగే ఇతను ఉద్యోగాలు సెట్ చేస్తాడు, మనం అతనికి డబ్బులు ఇవ్వాలి. మరి నిజంగా అతను ఉద్యోగం ఇప్పిస్తాడా? నాకు తెలిసిన చాలామందికి ఇతనే ఉద్యోగం ఇప్పించాడు. అవును, అందుకనే నేను కూడా ఇప్పుడు అతనికి డబ్బులు కట్టి ఉద్యోగం కోసం అడుగుతున్నాను. 5 లక్షలు ఇస్తే 1,00,000 రూపాయల ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. అవును అని అంటూ ఉంటే ఇక మనోజ్, అబ్బో ఇదేదో చాలా బాగుంది, నేను కూడా ఈ పని చేస్తాను, నాకు కూడా ఉద్యోగం దొరుకుతుందేమో అంటూ దగ్గరికి వెళ్ళి, అన్న నాకు కూడా ఉద్యోగం కావాలి, నేను 3 డిగ్రీలు చేశాను. అయితే ఏంటి, డబ్బులు రెడీగా ఉన్నాయా? నీకు కావాల్సిన ఉద్యోగం దొరుకుతుంది. అవునా, ఎంత కట్టాలి? నీవు 3 డిగ్రీలు చేశారంటున్నావు కాబట్టి నీకు మినిమం 3 లక్షల రూపాయల ఉద్యోగం వచ్చేలా నేను చూస్తాను. కాకపోతే ఒక 10 లక్షల దాకా కట్టాలి. కట్టగలవా? 10 లక్షలా? నా దగ్గర అంత డబ్బు లేదు. అయితే వెళ్ళిపో. అది కదన్నా, నాకు చిన్న ఉద్యోగమైనా పర్వాలేదు, ముందు అర్జెంటుగా నాకు ఉద్యోగం కావాలి. చూడు బాబు, ఎంత ఖరీదైన ఉద్యోగం కావాలన్నా డబ్బుతో పని. నీ దగ్గర డబ్బు ఉంటే చెప్పు, ఆ ఉద్యోగం నేను నీకు ఇప్పిస్తాను అని అంటాడు. ఇక మనసు చేసేదేమీ లేక, సరే అన్నా, నీ నెంబర్ ఇవ్వు అంటూ నెంబర్ తీసుకొని మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రోహిణి ఎప్పటిలాగానే మనోజ్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే మనోజ్ ఇంటికి వస్తాడు. ఇక బాలు అయితే భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడే మనోజ్ రావడం చూసి ఇక మీనా అయితే ఏమీ మాట్లాడకుండా బాలుకి భోజనం వడ్డిస్తూ ఉంటే ప్రభావతి, ఒరే మనోజ్, నిన్ను చూస్తుంటే బాధగా అనిపిస్తుందిరా, నిన్న ముఖం అంతా వాడిపోయింది, ఈరోజు నిన్ను చూస్తుంటే ఎంత నీరసంగా కనిపిస్తున్నావో,
ఉద్యోగం కోసం బాగా వెతికినట్టున్నావు. నన్ను చూస్తే నీకు ఎగతాళిగా ఉందా అమ్మా? అది కాదు మనోజ్, నీకు ఉద్యోగం వచ్చిందా? ఈరోజు నువ్వు గుడ్ న్యూస్‌తో వస్తానన్నావు కదా అని రోహిణి అంటుంది. ఇక మనోజ్, సారీ రోహిణి, ఈరోజు కూడా నాకు జాబ్ రాలేదు. ఏంటి మనోజ్, ఇన్ని రోజుల నుంచి ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, కానీ జాబ్ రాకపోవడం ఏంటి? ఆ బాలు అన్నట్టు నిజంగా నువ్వు 3 డిగ్రీలు కంప్లీట్ చేసావా? లేదంటే అందరి ముందు డిగ్రీలు చేశానని బిల్డప్‌లు కొడుతున్నావా? అని రోహిణి అంటుంది. ఒక్కసారిగా ఇక బాలు, కరెక్ట్‌గా చెప్పావు పార్లరమ్మా. ఎప్పటినుంచో నాకు వీడి మీద డౌటే. వీడు ఎక్కడికి వెళ్ళమనడానికైనా చాలా బద్ధకం. అలాంటిది వీడు 3 డిగ్రీలు పూర్తి చేశాడంటే నిజంగా నేనే నమ్మలేకపోయాను. నువ్వు కూడా అదే పాయింట్ మాట్లాడావు. వీడైతే డిగ్రీలు చేసున్నాడు, అందుకే వీడి మొహానికి ఒక ఉద్యోగం కూడా రావట్లేదు అని వెనకాలనే ఇక ప్రభావతి, అమ్మ రోహిణి, ఏంటమ్మా వాడితో పాటు నువ్వు కూడా వీడిని అవమానిస్తున్నావు? వీడి గురించి నీకు బాగా తెలుసు కదమ్మా అని వెనకాలనే ఇక మనోజ్, రోహిణి, నా డిగ్రీలు నువ్వే చూసావు, అలాంటిది నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి? సారీ మనోజ్, ఏదో నీకు జాబ్ రాలేదన్న ఫ్రస్ట్రేషన్తో ఏదో కోపంలో అన్నాను. చూడు బాలు, ఇది మా పర్సనల్. అనవసరంగా నువ్వు మా పర్సనల్ విషయాల్లోకి జోక్యం చేసుకోవద్దు. చాలా బాగుంది రోహిణి, అందరి ముందు నువ్వు మాట్లాడి ఇప్పుడు ఇది పర్సనల్ అంటే మా ఆయన్ని తప్పు పడితే ఎలా కుదురుతుంది? ఒకవేళ అది మీకు అంత గోప్యంగా అనిపిస్తే మీ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకో. ఇలా అందరి ముందు మాట్లాడొద్దు అంటే ఇది కరెక్ట్ కాదు. ఏంటే చూస్తూ ఉన్నాను, ఎప్పుడు చూసినా మధ్యలోకి పుడింగిలా వస్తావు? అయినా ఇది మేమేం మాట్లాడుకుంటున్నాం, నీకెందుకు? అమ్మా, అమ్మా లక్షావతి, తను నా భార్య, ఈ ఇంటికి కోడలు, అది కూడా మొదటిగా వచ్చిన కోడలు. తాను మాట్లాడడానికి అన్ని హక్కులు ఉన్నాయి. అలా చెప్పాలంటే నీకే హక్కు లేదు. నాకెందుకు లేదు? నేను ఈ ఇంటికి పెద్ద కోడల్ని, ఈ ఇంటికి నేనే అత్తగారిని. నాకెందుకు హక్కు లేదు? ఎందుకంటే ఈ ఉద్యోగం పోగొట్టుకున్నాడు, లక్షలు మింగేసినాడు గురించి అన్ని నిజాలు తెలిసినా అబద్ధాలు చెప్పి వాడిని ఇలా తయారు చేసినందుకు నీకు మాట్లాడే హక్కే లేదు అని అంటాడు. ఒక్కసారిగా ఇక ప్రభావతి, వేంటి వీడు పూర్తిగా అంతా నా మీదకి లాగుతున్నాడు అంటూ ఇక అనుకుంటూ ఉంటే సత్యం, ఒరే మనోజ్, ఉద్యోగం కోసం ప్రయత్నం మొదలుపెట్టావు, ఇక ఈ ప్రయత్నాన్ని ఆపద్దు. ఖచ్చితంగా నీకు ఉద్యోగం దొరుకుతుంది. బాలు, ఉద్యోగం వచ్చే వరకు మనోజ్ని ఏమీ అనద్దని నీకు చెప్పాను కదా, మరెందుకు ఈ గొడవంతా? ముందు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళండి అని అంటాడు. ఇక అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక బాలు అయితే ట్రిప్ కోసం వెళ్తూ ఉంటాడు. ఇక కార్ అయితే ఒకరు బుక్ చేసుకుంటారు. వాళ్ళ కోసం ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఎయిర్పోర్ట్కి రాగానే ఒక కథను ఎయిర్పోర్ట్లో బాలు కార్ నెంబర్ చూసి, బాలు, అవును సార్, మీరు, నా పేరు గోవర్ధన్ అని అంటాడు. సార్ ఎక్కండి అని వెనకాలనే ఇక కార్ తీసుకొని బాలు వెళ్తూ ఉంటే ఇక అతను కార్లో కూర్చొని ఉంటాడు. ఇక కార్ డ్రైవ్ చేస్తూ ఉంటూ ఒక్కసారిగా బాలుకి రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన కారు కనిపిస్తుంది. వెంటనే బాలు కారు దిగుతాడు. హలో మిస్టర్, నేను కారు బుక్ చేసుకుంది మీరు కరెక్ట్ టైంకి దింపుతారని. ఇలా మీరు కార్ని మధ్యలో ఎలా ఆపేస్తారు? అక్కడ యాక్సిడెంట్ అయితే వేరే వాళ్ళు చూసుకుంటారు. చూడండి సార్, నాకు డబ్బు కన్నా ప్రాణం ముఖ్యం. కావాలంటే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, ఏదో కారు బుక్ చేసుకొని వెళ్ళండి. అక్కడ ప్రాణాలతో ఎవరో కొట్టుమిట్టాడుతున్నారు, వాళ్ళని నేను కాపాడాలి అంటూ బాలు అయితే అక్కడికి వెళ్తాడు. ఇక కారులో స్పృహలేని వ్యక్తిని చూసి ఒక్కసారిగా బాలు ఇక బయటికి లాగి అతన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. ఇక డాక్టర్ అయితే అతనికి ట్రీట్మెంట్ చేస్తాడు. ఇక అతను కళ్ళు తెరవగానే డాక్టర్ని చూసి, డాక్టర్, నేను ఇక్కడ హాస్పిటల్లో ఎలా ఉన్నాను? చూడండి సార్, మీరు అపస్మారక స్థితిలో కళ్ళు తిరిగి పడిపోయి ఉండడం ఒక అతను చూసి ఇక్కడికి తీసుకొచ్చాడు. అతను ట్యాంక్కి తీసుకురావడం వల్ల మేము మీకు ఫస్ట్ ఎయిడ్ చేసి బ్లడ్ రాకుండా ఈ కట్టుకట్టాం. ఒకవేళ అతను ట్యాంక్ మిమ్మల్ని తీసుకురాకపోయింటే మీరు ఈ పాటికి కోమలోకి వెళ్ళిపోయేవారు అని వెనకాలనే, అవునా, అయితే నేను వెంటనే అతన్ని చూడాలి. అతన్ని లోపలికి రమ్మని బాలుని లోపలికి తీసుకెళ్తే ఇక బాలు, ఏమండి, చూస్తే వయసు పెద్దదిలా ఉంది, మరి అలాంటి ర్యాష్ డ్రైవింగ్ అవసరమా మీకు? నేను చూశాను కాబట్టి సరిపోయింది, ఇంకెవడైనా చూసుంటే అలా వదిలేసి వెళ్ళేవాడు. చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు లేకపోయి ఉంటే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేవాడినే కాదు. నేను ఒక దగ్గరికి వెళ్ళాలి, నన్ను అక్కడికి తీసుకెళ్తావా? ఎక్కడికి సార్? పదండి తీసుకెళ్తాను అని వెనగాలనే ఇక బాలు అయితే ఇక అతన్ని ఒక దగ్గరికైతే తీసుకొస్తాడు. ఇదేంటి, ఇది మా అత్తగారి పూల కొట్టు కదా, ఇక్కడికి తీసుకురమ్మన్నాడేంటినా? సరేలే, మా అత్తగారిని పలకరించి వెళ్దాం అని అనుకుంటూ ఉంటే బాలు అతన్ని దింపగానే ఇక అతను డైరెక్ట్గా పార్వతమ్మ దగ్గరికైతే వస్తాడు. ఒక్కసారిగా పార్వతమ్మ అతన్ని చూసి షాక్ అవుతుంది. మీరేంటి ఇక్కడికి వచ్చారు? అయినా ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు ఇక్కడికి రావాలనిపించిందా?
చెప్పండి అని అంటూ ఉంటే ఇక బాలు ఇదేంటి మా అత్తగారు ఈ సూటు బుట్టు వేసుకున్న అతన్ని ఇలా నిలదీస్తుంది, ఏమై ఉంటుందబ్బా అని అనుకుంటూ ఉంటే ఇక అతను, నన్ను క్షమించు పార్వతమ్మ, దయచేసి నా తప్పుని ఈ క్షమించి నా కూతుర్ని నాకిస్తే నేను నా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతాను. నేను డబ్బు కోసం ఇలాంటి పని చేసినందుకు ఇప్పటికీ నాకు నా మీద సిగ్గుగా ఉంది. ఇన్నాళ్ళకి నేను ఏంటో అర్థం చేసుకోగలిగాను. అందుకే నా కూతురికి నేను సంపాదించిన నా యావదాస్తిని ఇచ్చి ప్రాణాలు వదిలేయడానికే ఇక్కడికి వచ్చాను. నా కూతురు ఎక్కడుందో చెప్పవా అని అనగానే, ఇంకా ఇప్పుడు మీకు మీ కూతురు గుర్తొచ్చిందా? ఆ రోజు మీకోసం అది ఎంత ఏడ్చిందో నా కళ్ళతో చూశాను అని అంటూ ఉంటే బాలుకి ఏమీ అర్థం కాదు. ఇక అతను డబ్బు సంపాదించడం కోసం నా కూతురు అడ్డుగా ఉందని తనని ఈ పూల కొట్టు దగ్గర వదిలేసి వెళ్ళడం నిజంగా నా తప్పే. కానీ ఈరోజు తన కోసం నేను ఇక్కడికి వచ్చింది నా డబ్బు నా కూతురికి ఇవ్వడం కోసమే. దయచేసి నా కూతురు ఎక్కడుందో చెప్పు అని వెనకాలే, మీరు కోటీశ్వర్లు, అలాగే మీ బిడ్డ కూడా కోటీశ్వరాలు, కానీ తను ఏ ఏ రూపాయి లేని ఒక అనాథగా, ఒక పూలమ్మే అమ్మాయిగా నా ఇంట్లో పెరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళ అత్తగారింట్లో అలానే పూల కొట్టు అమ్మాయిగానే బ్రతుకుతుంది. వాళ్ళందరూ తనని చాలా చిన్న చూపు చూస్తున్నారు. అవును మీనా, నీ కూతురు ఇప్పుడు ఒక డ్రైవర్ని పెళ్లి చేసుకుంది అని వెనకాలనే ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు. అంటే మీనా తండ్రి ఈయన, ఇదంతా పెద్ద కథలాగా ఉందే అంటూ బాలు అక్కడికి వచ్చి, అత్తయ్య మీరేం మాట్లాడుతున్నారు, ఈయన మీనా తండ్రి అంటున్నారేంటి అంటే, అది అల్లుడు గారు నేనంతా విన్నాను, ఇంకా నిజం చెప్పండి. అవును, ఇతనే మీనా తండ్రి. ఇతను మీనాని నా పూల కొట్టు ముందు వదిలేసి తను విదేశాలకి వెళ్ళాడు. అప్పటి నుంచి మీనా మా దగ్గరే పెరిగింది. ఇప్పుడొచ్చి మీనా కావాలి నా కూతురు అంటూ ఏడుస్తున్నాడు. ఏమయ్యా పెద్ద మనిషి, నువ్వేదో మంచివాడవని నిన్ను కాపాడా, కానీ నువ్వు ఇలాంటి వాడవని తెలిసాక నాకు నీ మీద అసహ్యం వేస్తుంది. నువ్వు నా పెళ్ళానికి తండ్రివని తెలిస్తే ఇంకా సిగ్గుగా ఉంది. డబ్బు కోసం కూతుర్ని వదిలేస్తాడా ఎవడైనా? క్షమించు బాబు, నా కూతురిని నేను వదిలేసి పెద్ద తప్పు చేశానని అర్థమైంది. అందుకే ఈరోజు పశ్చాత్తాపపడుతున్నాను. దయచేసి నువ్వు నా కూతుర్ని తీసుకెళ్తే నా కూతుర్ని ఒక్కసారి నేను చూడాలి అని అంటాడు. ఇక బాలు సరే అంటూ ఇక అతన్నైతే ఇక ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళగానే ప్రభావతి, ఇంట్లో అందరూ కూడా అతన్ని చూసి షాక్ అవుతారు. ఎవరైనా నీతో పాటు వచ్చాడేంటి, చూస్తే సూటు బుట్టు వేసుకొని డబ్బున్న ఆయనలా కనిపిస్తున్నాడు, కొంపతీసి ఈయన రోహిణి వాళ్ళ నాన్న, రోహిణి వాళ్ళ మావయ్య అని వెనకాలే ఇక రోహిణి, లేదంటే ఆయనకి నాకు ఏ సంబంధం లేదు, ఆయన ఇక్కడికి వచ్చింది మీనా కోసం, ఈయన మీనాకి చుట్టరికం. మీనా అంటూ బాలు మీనానైతే పిలుస్తాడు. ఒక్కసారిగా అతను మీనాని చూసి చాలా ఎమోషనల్ అయితే అయిపోతాడు. ఇక ప్రభావతి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక మీనా అయితే నాన్న అంటూ ఒక్కసారిగా అతన్ని హక్ చేసుకుంటుంది. అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక బాలు అంటే మీనాకి ఈ విషయం తెలుసా అని అనుకుంటూ ఉంటే ఇక అతను, అమ్మ మీనా, నేను నిన్ను వదిలేసి వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశానమ్మా. కానీ ఏ డబ్బు కోసమైతే నిన్ను వదిలేసి వెళ్ళానో ఆ డబ్బు ఈరోజు నాకు ఎంత ఉన్నా నచ్చట్లేదు. నా కూతురు నాకు కావాలని ఇక్కడికి వచ్చాను అని అనగానే, ఏంటి ఈ మీనా ఇంత కోటీశ్వరాలు కూతురా అని ప్రభావతి షాక్ అయిపోతుంది. రోహిణి, శృతి కూడా షాక్ అవుతారు. ఇక శృతి అయితే, ఏంటి మీనా, మీ డాడీ ఫారెన్ నుంచి వచ్చారా, అది కూడా ఇంత పెద్ద కోటీశ్వరుడు మీ డాడీనా, ఎవరికి చెప్పలేదు. చిన్నతనంలో మా నాన్న నన్ను మా అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళాడు. అప్పటి నుంచి నేను వాళ్ళ దగ్గరే పెరిగాను. అలాగే మా నాన్న లేని లోటు మా నాన్న ఎప్పుడూ కూడా నాకు చూపించలేదు. అందుకే ఈ విషయాన్ని నేను ఎవరి దగ్గర చెప్పలేదు అని వెనకాలే ఇక ప్రభావతి, అదేంటమ్మా, మీ నాన్న ఇంత కోటీశ్వరుడు అనే విషయం చెప్పాలి కదా, లేకపోతే మాకెలా తెలుస్తుంది. రండన్నయ్య గారు కూర్చోండి, అసలే మీరు అమెరికా నుంచి ఫ్లైట్లో వచ్చారు, అలసిపోయి ఉంటారు. అమ్మ మీనా, నువ్వు కూడా అలసిపోయి ఉంటావు, మీ నాన్న పక్కన కూర్చో. రోహిణి, వెళ్ళి మజ్జిగ తీసుకురా అన్నయ్య గారికి అలాగే మీనాకి అని అనగానే అందరూ కూడా షాక్ అవుతారు. ఇక ప్రభావతి మీనా మీద ఇంత ప్రేమ చూపించడం అందరికీ విచిత్రంగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా.